వరంగల్ ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదలతో పాటు దసరా పండుగ రావడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్పై స్పష్టత రావడంతో ఇప్పటివరకు పోటీ చేయని వాళ్ళు బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుదరకపోతే తమ భార్యనైనా పోటీ చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరంగల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కు షెడ్యూల్ రావడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి ఆశావాహులంతా కూడా ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు సాధించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సేమ్ టైంలో ఓటర్లకు సంబంధించి కూడా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు దసరా పండుగ కూడా కలిసి వచ్చింది. ఈ దసరా పండుగను వినియోగించుకుంటున్నారు. దీంతో ఈసారి దసరా పండుగ లోకల్ బాడీ ఎలక్షన్ల షెడ్యూల్ తోటైతే మరింత జోష్గా మారిందని చెప్పచ్చు. ఆశావాహులంతా కూడా ఈసారి దసరాను చాలా గ్రాండ్గా చేస్తున్నారు. దాంతో 2-3 రోజులుగా అయితే పల్లెల్లో ఇదే సందడి నెలకొంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లన్నీ ఖరారు కావడం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావాహులంతా కూడా తమ ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేశారు. అయితే ఈసారి దసరా అక్టోబర్ 2 గాంధీ జయంతి వచ్చింది. మద్యం షాపులు కావచ్చు, మాంసం షాపులన్నీ క్లోజ్ చేశారు. కానీ దానికంటే ముందు రోజే ఆశావాహులంతా కూడా మద్యాన్ని అంతా కూడా డంప్ చేసుకున్నారు. తమకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో కూడా ఈసారి మరింతగా జోష్ నింపారని చెప్పచ్చు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 6 జిల్లాలు ఉంటాయి. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి దగ్గర కూడా 6 జెడ్పీ చైర్మన్లుగా అవకాశం ఉంటుంది. అందులో వరంగల్కి సంబంధించి 11 మండలాలు ఉంటాయి. ఇక్కడ 11 జెడ్పీటీసీలు అవకాశం ఉంటుంది. ఈసారి జెడ్పీకి సంబంధించినటువంటి చైర్మన్ పోస్టు ఎస్సీ జనరల్గా ఉంది, రిజర్వేషన్ అయింది. అదేవిధంగా హన్మకొండకు సంబంధించి 12 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎస్సీ మహిళకు ఇక్కడ రిజర్వేషన్ అయింది. అదేవిధంగా జనగామకు సంబంధించి 12 మండలాలు ఉండగా 12 మంది జెడ్పీటీసీలకు ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది. భూపాలపల్లి ఇక్కడ కూడా 12 మండలాలు ఉన్నాయి. దీంతో 12 జెడ్పీటీసీలకు సంబంధించి బీసీ జనరల్గా ఉంది. ములుగుకు సంబంధించి 10 స్థానాలు ఉండగా ఇక్కడ ఎస్టీ మహిళ అయింది. మహబూబాద్లో అత్యధిక మండలాలు ఉన్నాయి. ఇక్కడ 18 మండలాలు ఉన్నాయి. 18 మంది జెడ్పీటీసీలకు సంబంధించి ఇక్కడ జెడ్పీ చైర్మన్ మాత్రం జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ అయింది. మొత్తం ఈ 6 జిల్లాల పరిధిలో 75 జెడ్పీటీసీలకు గాను 6 జెడ్పీ చైర్మన్లు కానున్నారు. అందులో 50% మహిళలకు సంబంధించి 3 జెడ్పీ చైర్పర్సన్స్లుగా అధికారం పొందనున్నారు. దీనికి సంబంధించి కూడా చూస్తే హన్మకొండ, అదేవిధంగా జనగామ, ములుగు ఈ 3 చోట్ల కూడా మహిళలకు రిజర్వ్డ్ అయినాయి. అదేవిధంగా చూస్తే ఎంపీపీలకు సంబంధించి కూడా 75 మండలాలకు 75 మంది ఎంపీపీలు ఉన్నారు. దానికి ఎంపీటీసీల స్థానాలు 764 ఉన్నాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి 1708 గ్రామ పంచాయతీలు ఉంటే 15,224 సంబంధించి వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి చూస్తే రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఇటు జెడ్పీటీసీలకు కావచ్చు, గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ఎంపీటీసీలకు సంబంధించి లోకల్గా ఉన్నటువంటి జనాభా వాటి ఆధారంగా తర్వాత డ్రా సిస్టంలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకి ఇవ్వాలనుకున్నదో ఆ రిజర్వేషన్ ప్రకారంగా వాటన్నిటిని కూడా ఎంపిక చేయడం జరిగింది. కానీ జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో చూస్తారు కాబట్టి కేటగిరీలో అందులో వరంగల్లో 6 జెడ్పీ చైర్మన్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా 1 మాత్రమే భూపాలపల్లికి సంబంధించి బీసీ జనరల్కు రిజర్వ్డ్ అయింది. మొత్తంగా చూస్తే ఓవైపు అధికార యంత్రాంగం మొత్తం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు, ఓటర్లకు సంబంధించిన లిస్టులు ఇచ్చేశారు. సేమ్ టైంలో అధికారులకు కావచ్చు, సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన మీటింగ్లు కూడా అవుతున్నాయి. మొత్తంగా ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఇటు అధికార యంత్రాంగం మొత్తం కూడా సన్నద్ధమైంది. మరోవైపు ఆశావాహులకు సంబంధించి ఈసారి పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఖరారు కావడం, ఆ రిజర్వేషన్లు తమకు ఏమాత్రం ఉపయోగపడతాయి, ఎవరు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలియడంతో రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆశావాహులకు సంబంధించి కూడా తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెల్లో చాలా సందడిగా నెలకొందని చెప్పచ్చు. అయితే ఈసారి రిజర్వేషన్ ఒకవేళ వాళ్ళకి కలిసి రాకపోతే వాళ్ళ భార్యలను కావచ్చు, అంటే మహిళలకు రిజర్వేషన్ 50% ఉంది. కానీ వాళ్ళ భార్యకైనా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులైనా కానీ నిలబెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఓవైపు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్కడి నుంచి టికెట్
ఖరారు చేసుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. గత 2-3 రోజులుగా ఈ దసరా పండుగ మొత్తంగా పల్లెల్లో మాత్రం చాలా జోష్ నింపిందని చెప్పొచ్చు. ఈ చాలా సందడిగా ఉంది. ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసింది. ఆశావాహులంతా కూడా తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడంతో అయితే ఈసారి గత దసరాకు మించి ఈసారి అయితే జోష్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పల్లెల్లో మొత్తంగా లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించినటువంటి వేడి కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే జెడ్పీకి సంబంధించినటువంటి కావచ్చు, ఎంపీపీకి సంబంధించి 2 విడతలలో ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ రోజే గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ కూడా వస్తుంది. దీంతో ఓవైపు అధికార యంత్రాంగం ఈ ఎలక్షన్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇటువైపు అయితే ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం, ఇటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం, అదేవిధంగా ప్రధాన పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయత్నాలు రెండు ముమ్మరంగా చేస్తుండటంతో మాత్రం ఈసారి దసరా మరింత సందడిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.